ఖతర్నాక్ వార్తలలో ఇంకొన్ని ముచ్చట్లు చూద్దామా పారి మరిగా. ఇక సంక్రాంతి పండుగోలిగా ఆంధ్రాలో ఎక్కడ చూసినా గానీ ఏదో ఒక పోటీ అయితే నడుస్తూనే ఉన్నాయి కదా. మొగోళ్లకు కోడి పందాలుంటే అమ్మలకల కోసం గిట్ట సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టి మురిపిస్తుర్రు. అట్లనే చిత్తూరు జిల్లా నగరిల ముగ్గుల పోటీలకు వచ్చి ప్రైజ్ గెలుచుకున్న ఆడోళ్లకు బహుమతులు ఇయ్యనికే అక్కడికి వచ్చిన నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా మేడము వాళ్ళ పెనిమిటిని కూడా ఎమ్మటేసుకొని వచ్చి ప్రైజ్ల సంగతి పక్కన పెట్టి గిట్లా చిలక జ్యోతిష్యం చెప్పే పంతులు కనపడంగానే జ్యోతిష్యం చెప్పించుకున్నది. అయితే ముందుగా ఆమె పెనిమిటి ఆర్కే సెలవమని జాతకం చెప్పమనగానే చిలక గిట్లా ఒక కారడి తీసి ఇచ్చింది. నమ్మొచ్చా నిజమేనా ఓపెన్ చేసి చెప్తున్నా అని ఆ పంతులు అంటుంటే ఎంత ముద్దుగా అంటుందో చూడురా చిలక. இது உண்மைதானா உங்களுக்கு? பொய் சொல்ல மாட்டிய நம்பலாமாடா? సత్యమా? అయ్యా உங்களுக்கு வந்த ஜோசியம் பாருங்க. ఇక మీరు తోపు ఏం పట్టుకున్నా బంగారమే అని ఆర్కే సెలవుమనికి చెప్పిండు పంతులు. ఇక మేడం చూడు పెనిమిటి భుజం మీద కొట్టి ఓహో అని ఎట్లా అంటుందో. ఇక ముచ్చట ఒడిచినాక రోజా మేడం జాతకం కూడా చెప్పిండు. దానికి కూడా చిలకని అడిగితే చెప్పు అన్నట్టు ఎట్లా సైగ చేస్తుందో చూడురే. ரோஜா என்ற பேருடைய தாசன் சொல்லுமா மீனாட்சி அம்மாள் அவங்க எதிர்கொள்ளா இருக்குமா நினைச்சு நடக்குமா கொள்ளாத கிரகணம் முடியுமா காய் கனியாகுமா அவங்களுக்கு காரியம் வெற்றியாகுமா இதுதான் அந்த அம்மாவுக்கு படிக்கிறோமா? இது உண்மைதானா? நல்லா இருக்குதா? கொஞ்சம் சத்தம் போட்டு சொல்லுமா. రైట్. ఇక రోజా మేడం అయితే ఆకాశం అంచుల దాకా పట్టుకపోయిండు పోరి చిలక పంతులు. మేడం నువ్వు తలైవి నువ్వు అమ్మలగన్న అమ్మవి అని గట్టిగానే పోయిండు పోరి. దానికి మేడం సంబరపడి ఉబ్బి తబ్బి బయ్యి ఆగమాగం చేసిందట. కానీ అట్లనే ఈసారి వైసీపీకించి టికెట్ వస్తుందా వస్తే గెలుస్తానా లేదా అని కూడా అడిగితే మంచిగా ఉండేది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు.